మృత్యుంజయ. శ్రీ విష్ణు గారు లీడ్ రోల్‌గా నటించిన 'మృత్యుంజయ' మూవీ. అయితే బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు గారు అయితే లాస్ట్ 2 వీక్స్ నుండి 2 మూవీస్ అయితే రిలీజ్ చేశారు. ఏంటబ్బా ఆ గట్స్ అని అనుకున్నాను గానీ, ఈ మూవీ చూసినప్పుడు నాకు అర్థమైంది. మూవీ అయితే చాలా బావుంది. ఎళ్ళాలి అనుకుంటే వెంటనే టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోండి. సినిమా అయితే చాలా బావుంది. యాక్చువల్‌గా ఈ 2 మూవీసు అంటే శ్రీ విష్ణు గారి 2 మూవీస్ ఒకే రోజు దించాలి. కానీ ఎందుకో వారం గ్యాప్‌లో ఇచ్చారు. సినిమా అయితే చాలా బావుంది. సినిమా అయితే అస్సలు మిస్ అవ్వకండి. యాక్చువల్‌గా సినిమా ప్లాట్ లైన్ ఏంటంటే అనీవెన్‌గా చాలా ఒక మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దాన్నేమో మన హీరో ఎలా ఛేదించాడు, అంటే ఎవరు ఇంతకీ విలను, ఎందుకు చంపుతున్నారు అన్నదే మూవీ యొక్క ప్లాట్ లైన్. యాక్చువల్‌గా మనం చెప్పాలంటే మూవీలో అయితే హీరో అయితే ఒక న్యూస్ రిపోర్టర్. అంటే ఒక ఎవరికైనా న్యూస్‌లో యాడ్‌లు ఇవ్వమనేసి అయితే ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తూ అడుగుతూ ఉంటాడు. అలా ఒకరోజైతే ఒక ఇంటికెళ్ళాక ఆ ఇంట్లో ఒక వ్యక్తి అయితే చనిపోయినట్లు చూస్తాడు. అక్కడ ఒక పాపను గూడా చూస్తాడు. ఇక ఆ పాపని చిన్నప్పుడు తనలా ఊహించుకొని తనకి ఏదైనా హెల్ప్ చేద్దామనేసి అయితే ఇక కేస్ సాల్వ్ చేయడానికైతే హీరో చూస్తాడు. ఇదే ఇంతకన్నా ఎక్కువ చెప్పినా మనం సినిమా మిస్ అయిపోతాం. సినిమా అయితే క్యాట్ అండ్ మౌస్ లాగా ఒకళ్ళు భలేగుంటది. ఇద్దరూ తెలివైనోళ్ళే. అసలు విలను ఫస్ట్ ఎంట్రన్స్‌కే మనమైతే విలన్‌కి క్యారెక్టర్‌కి మంచి ఫ్యాన్ అయిపోతాం. అలాగే ఒక పక్కలెళ్ళి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళకన్నా మన శ్రీ విష్ణుయే చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంటర్వెల్ సీన్ వస్తది. ఇంటర్వెల్ అయితే చాలా బావుంటది. ఇంటర్వెల్‌కి వచ్చేసరికైతే మనమైతే ఫ్లాట్ అస్సల ఆ మూవీకి ఎందుకు 'మృత్యుంజయ' అని పేరు పెట్టారన్నది కూడా మనకైతే సాటిస్ఫై చేసేస్తారు. ఇక అలాగా ఒక 2 మూవీస్‌కైతే చూసాను. 'అదర్స్' అనే సినిమాకి కూడా సేమ్ సినిమా టైటిల్ ఎందుకు అలా పెట్టారు అన్నదైతే చూసాను. ఇక మనం మూవీలో ఉన్న టెక్నీషియన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సినిమాకైతే కాలభైరవ అయితే మ్యూజిక్ అందించాడు. చాలా బీజీఎం అయితే కొన్ని విలన్ ఎలివేషన్‌లకైతే చాలా బావుంటది. బీజీఎం అయితే కొత్తగా భలేగా అనిపించింది. ఇక ఎడిటర్ అయితే శ్రీకర్ ప్రసాద్. అతనైతే కొన్ని ఎడిటింగ్ క్లిప్స్ అంటే కొంత ఎడిటింగ్ భలే చేశారు అతనైతే. ఎడిటింగ్ గానీ, ఎక్కడ సీన్ టు సీన్ కటింగ్ గానీ, ఇద్దరి యొక్క డైలాగు కటింగ్‌లు గానీ చాలా బాగా చేశారు. ఇక మెయిన్‌గా ఎవర్రా డైరెక్టర్ అని అనుకుంటే మాత్రం అతను నాకైతే గూగుల్‌లో చెక్ చేస్తే అతనేమో సుకుమార్ దగ్గర స్క్రీన్ ప్లే రైటర్‌గా అయితే రాశారు. సేమ్ 'గురువు' గారికి తగ్గట్టే డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు. మూవీ అయితే చాలా బాగుంది. సినిమాకైతే మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. ఆ ముగ్గురు అయితే టెక్నీషియన్‌లు అయితే చాలా నీట్‌గా చేశారు. సినిమా అయితే సూపర్‌గా ఉంది.